హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన. మీరు చూస్తున్నారు పొలిటికోస్ వినోదం. గత కొద్ది రోజులుగా కృష్ణానగర్ గాథలు సిరీస్ అనేది మనం స్టార్ట్ చేసాం. సో అందులో చాలా మందిని మనం కలుస్తూ ఉన్నాము. వాళ్ళ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ తెలుసుకుంటున్నాం. వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు, ఒక జూనియర్ ఆర్టిస్ట్ కానివ్వండి, డాన్సర్ కానివ్వండి. సో ఓవరాల్గా 24/7 క్రాఫ్ట్స్ గురించి కూడా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రస్తుతం మనతో పాటు ఒకరు ఉన్నారు, యాంకర్ కమ్ ఆల్సో యాక్టర్ కూడా. సో ఆయనను కూడా పరిచయం చేసుకుందాం. ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉందో ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, మీ పేరు? బెజవాడ కృష్ణ. ఓకే, బెజవాడ కృష్ణ. సో యు ఆర్ ఫ్రమ్ బెజవాడ. ఓకే, ఎన్ని రోజులు అయిందండి లైక్ మీరు హైదరాబాద్కి వచ్చి? 7 అవుతుంది, 7 సంవత్సరాలు అవుతుంది. 7 years. ఓకే. సో అంటే ఏమనుకోని మీరు హైదరాబాద్కి రావడం జరిగింది? మీ ఐడియా ఎలా, అంటే మీరు ఆలోచన తీరు ఎలా ఉండే 7 years బ్యాక్? ఇప్పుడు ఏం చేస్తున్నారు? అంటే యాక్చువల్గా మనం కూడా టీవీలో కనపడాలి, తెర మీద కనపడాలి. చిన్న రోల్ అయినా పర్లా, అది అడుక్కునే క్యారెక్టర్ అయినా పర్లా, మనకు వస్తుంది. ఇలా కృష్ణానగర్ వస్తుందని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి, టిక్టాక్లో రీల్స్ చూసి వచ్చానమాట. సో ఇక్కడికి వచ్చి మనం చూసింది వేరు, ఇక్కడికి వచ్చాక నేను చూసింది వేరు. సో ఆన్లైన్లో అడగటం, చాలా డబ్బులు పోగొట్టుకున్నా కూడా. అంటే నీకు కార్డు ఇప్పిస్తా అంటాం, తర్వాత వాళ్ళేమో ఎస్కేప్ అవ్వటం. ఆ తర్వాత 2-3 గ్రీన్ బౌచ్ దగ్గర ఇలా ఉంటారు అని చెప్తే స్టార్టింగ్లో అక్కడ కొంతమంది మాట్లాడి తెలుసుకోవటం, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చామాట. సో 3 సంవత్సరాలు చాలా కష్టపడ్డా. ఇక్కడే పడుకున్న రోజులు ఉన్నాయి తినకుండా. అంటే ఇంటి దగ్గర అమ్మ ఫోన్ చేస్తే తిన్నామని చెప్తాం, కానీ ఇక్కడ మాత్రం బట్టలు మురికి అయిపోయినా సరే తెల్లారులు ఇక్కడ పడుకొని ఏమైనా ఒక రోల్ పడిద్దా అని చూసుకుంటూ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో ఆ ఒక యూట్యూబ్ ఛానల్ కాస్త ఇప్పుడు 9 యూట్యూబ్ ఛానల్స్ అయినాయి. సూపర్. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీరు ఒక యాంకర్గా ప్రెజెంట్ చేస్తున్నారు కాబట్టి, మిమ్మల్ని మీరు చూపించుకుంటున్నారు కాబట్టి, ఆ ఐడియా అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి? సో ఎవరు అవకాశాలు ఇవ్వట్లేదు, ఇంకా నాకేం అవకాశం రాలేదు కాబట్టి నాకు నేనుగా ఏదైనా క్రియేట్ చేయాలనుకున్నారా, వాళ్ళ ఎట్లా స్టార్ట్ అయింది అది ఐడియా? అది నాకు ఎలా చేయాలనిపించిందంటే, మన చేతిలోనే ఒక ఫోన్ ఉంది, ఇలా వీడియో చేసుకొని మనం చూస్తే జనాలు లైక్ కొడుతున్నారు. ఓకే, మన వాయిస్ కూడా జనాలు ఇష్టపడుతున్నారు. టీవీలో కనపడే, తెర మీద కనపడే అదే జనాలు చూస్తున్నారు. ఇక్కడ మనం ఫోన్లో చేసినా జనాలే చూస్తున్నారు. ఇదేదో బాగుంది కదా అని ఫస్ట్ ఒక వీడియో చేసిన పుచ్చకాల బండి దగ్గర, ఇక్కడే 20 million వెళ్ళింది వీడియో. సో అంటే సబ్జెక్ట్ ఏంటంటే, పుచ్చకాయ బండి దగ్గరికి మనం వెళ్ళి కొనుక్కుంటాం. ఆ అమ్మేవాడు ఏంటంటే వెళ్ళి 60 రూపాయలు చెప్తాడు. 60 రూపాయలు ఏంటయ్యా, మాకేం డబ్బులు ఊరికినా వస్తాయి ఏంటి, 20 రూపాయలు ఇస్తాను ఇసిరేస్తాం. చేతికి కూడా ఉన్నా అతను ఇసిరేసినప్పుడు అతను అంటాడు, మీరు మమ్మల్ని ఇలా చూడమాకండి, మాకు పొద్దుంచి కష్టపడితే వచ్చేది 100 రూపాయలు, పాడైపోయినాయి అనుకో పడేసుకోవాలి అంటే, దానికి జాలిపడి సారీ అయ్యా మిమ్మల్ని బాధ పెట్టినందుకని ఆ 100 రూపాయలు ఇచ్చి వెళ్ళేటప్పుడు కొటేషన్ ఉంటుంది. ఆ రీల్ చాలా వెళ్ళింది. సో హ్యూమన్ ఇంట్రెస్టెడ్ బేస్ మీద మీరు ఒక కాన్సెప్ట్ తీసుకొని అది కాస్త మంచిగా క్లిక్ అయింది. సో ఇప్పుడు 9 యూట్యూబ్ ఛానల్స్ పెట్టే అంత స్థాయికి మీరు ఎదిగారు కాబట్టి, సో అప్పటి రోజులు తలుచుకుంటే ఎలా అనిపిస్తుంది బ్రో జనరల్గా? అంటే 3 years కష్టపడినా నాకేం రాలేదు అని అన్నారు కదా. సో తిండి లేక, నిద్ర లేక ఇక్కడే ఉన్నాను అన్నారు కాబట్టి, ఆ రోజుల్ని తలుచుకుంటే ఇప్పుడు 9 యూట్యూబ్ ఛానల్స్కి మీరు ఓనర్. సో ఎలా అనిపిస్తుంది? సో బాగుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను స్టార్టింగ్లో ఎలా అయితే వచ్చానో అలాగా వచ్చేవాళ్ళు ఇప్పుడు ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా నా యూట్యూబ్ ఛానల్లో నేను అవకాశం ఇస్తున్నాను. నా వీడియో చూడండి, ప్రతి ఒక్కళ్ళు ఉంటారు యాక్టర్స్ దాంట్లో. ఆ చిన్నోళ్ళు అవును, వాళ్ళకి యాక్టర్ రాకపోయినా సరే అది యాక్టింగ్ నేర్పించుకోండి, నేను వాళ్ళకి రోల్ ఇచ్చుకుంటాను. బెజవాడ కృష్ణ, బెజవాడ కృష్ణ 143 అన్నీ బెజవాడ కృష్ణ మీదే ఉంటాయి. బెజవాడ కృష్ణ 1, బెజవాడ కృష్ణ 2 మొత్తం ఇవే ఉంటాయి. ఫేస్బుక్ పేజెస్ ఇవన్నీ కూడా 100K 59K ఫాలోవర్స్ ఉంటారు. బాగానే రీచింగ్ బాగానే వెళ్తుంది, పర్లేదు. దాని నుంచి ₹1 వస్తుంది, నేను జనాలకు ₹1 ఇస్తున్నా. ఓకే. సో యూట్యూబ్ అనేది పక్కన పెట్టేస్తే మీరు యాక్టింగ్ మీద ప్యాషన్తో వచ్చారు కాబట్టి, కనిపించాలి స్క్రీన్ పైన అనుకొని ఏవైనా అవకాశాలు వచ్చాయా దేంట్లో నన్ను యాక్ట్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి? చేశాను. కచరా మూవీ త్వరలో రిలీజ్ అవ్వబోతుంది. సినిమా రోల్ మొత్తం కూడా హీరో ఫ్రెండ్గా చేశాను. దాంట్లో కూడా సోషల్ మీడియా సంబంధించిందే రోల్ ఇచ్చారు నాకు. దాంట్లో వైరల్, నా పేరు వైరల్. సో అది ఏంటంటే సబ్జెక్ట్ చెప్పకూడదు. హీరో ఎవరైతే ఉన్నారో కాగితాలు ఏరుకుంటాడు. కాగితాలు ఏరుకుంటూ వస్తుంటే ఒక పక్షి ఏదైతే ఉందో పెంచుకుంటాడు అన్నమాట. సో అది స్టోరీ. అది ఒక వెళ్ళిపోతే నా వీడియో చేస్తుంటే బ్యాక్గ్రౌండ్ పడిద్ది అన్నమాట ఆ పక్షి. సో ఆ వీడియో వల్ల నా దగ్గరికి వస్తాడనమాట. ఆ వీడియో ఎక్కడ తీసేయండి అన్నది, ఒక వీడియో ఇలా కూడా ఉపయోగపడింది అన్నది సినిమా. ఓకే, అంటే మీరు ఫుల్ లెంత్ క్యారెక్టర్లో ఉన్నారు ఆ మూవీలో. ఓకే. సో ఎన్ని డేస్ షూట్ ఉండేనండి? నేను 48 రోజులు ఉన్నా షూట్లో. ఓకే. సో ఎవ్రీ డే ఈజ్ కొత్త న్యూ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చా?
లైక్ మనం ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది అని అంటారు కదా. సినిమా ఫీల్డ్ అంటేనే అంత, నువ్వు ఎంతన్నా నేర్చుకో, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి. 10 మంది పరిచయం అయ్యారు, ఆ 10 మంది ఇంకో 10 మందిని పరిచయం చేసుకోవాలి, ఇలా టీంని రన్ చేసుకోవాలి. సినిమా ఇండస్ట్రీనే అంత. సో ఈ మూవీ కాకుండా గతంలో ఇంకేమైనా చేశారా ఆర్ఎల్స్ ఇంకేమైనా చేయబోతున్నారా? ఇంకోటి వచ్చింది, చేస్తాను. చిన్న చిన్న ప్రమోషన్లు అయితే చేస్తున్నాను ప్రజెంట్ అయితే. ఎక్కువగా షాపింగ్ ప్రమోషన్లు అండ్ పోస్టర్స్ రిలీజ్ అయినా సరే, ఆ మూవీ రిలీజ్ అయినా వాళ్ళకి రివ్యూలు చెప్పడం, హీరోయిన్లు పక్కన ఉంటారు వాళ్ళకి రివ్యూలు చెప్పడం. సో ఇట్స్ గుడ్, పర్లా, ఇప్పుడు నైస్. ఓకే, అంటే జనరల్గా రెమ్యూనరేషన్ గురించి మాట్లాడాల్సి వస్తే ఆ రోజుల్లో పెద్దగా ఏమి ఇచ్చేవారు కాదు. ఇప్పుడు రోజులు మారుతున్నాయి, వాళ్ళ కష్టాన్ని దగ్గర ప్రతిఫలం కూడా దక్కుతుందని కొంతమంది అంటున్నారు. అండ్ ఆ రోజు పేమెంట్ కాకుండా కొంతమంది అసలు ఇవ్వరు, 10 రోజుల తర్వాత రండి అని ఇట్లా తిప్పించుకుంటున్నారు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మీ విషయంలో రెమ్యూనరేషన్ విషయానికి వస్తే ఎలా ఉండేది? ఇప్పుడు చాలామంది కూడా ఆర్టిస్టులకు డబ్బులు ఇవ్వట్లేదు వాస్తవంగా. నేను నా ఛానల్కి వస్తున్నారు కదా, చాలా పల్లెటూరుల నుంచి వచ్చి ఇక్కడ పొద్దున్నే లేచి నీట్గా రెడీ అయ్యి అక్కడికి వెళ్తున్నారు. సో తీసుకెళ్తున్నారు, కానీ ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్ళు 10 రోజుల తర్వాత ఇస్తాము, నెల రోజుల తర్వాత మొత్తం పేమెంట్ అంతా ఇచ్చేస్తున్నామని పాపం వాళ్ళేమో రూమ్ రెంట్లు కట్టుకోవాలి, కట్టుకోవాలి, తినాలి, వాళ్ళ బాధ అర్థం కావట్లా. ఇస్తాను చాలామందికి కూడా ఇవ్వకుండా తిరిగి ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామందిని చూశాను నేను. వాళ్ళు ఇచ్చే 500 ఇవ్వనివ్వండి, 600 ఇవ్వనివ్వండి, 700 ఇవ్వనివ్వండి, 100 రూపాయలు ఇవ్వనివ్వండి, ఆ డబ్బులు ఏదైతే ఇచ్చారో వాళ్ళకి ఉపయోగపడతాయి. ఆ రూమ్ రెంట్కో లేదా వాళ్ళు తినడానికో ఏదో ఒకటి ఉపయోగపడతాయి. ఆ రూపాయి వాళ్ళు రావాలనే కదా వెళ్ళి కష్టపడేది, ఆ రూపాయి ఇవ్వట్లేదు వాళ్ళు. సో కొంతమంది ఉన్నారు, అందరిని అంటున్నాను నేను. అది అంటే 7 years బ్యాక్ బెజవాడ కృష్ణ అని ఎవరన్నా మాట్లాడుకోవాల్సి వస్తే ఏం తెలుసు అసలు ఆయన గురించి? మీ ఊర్లో కానివ్వండి, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళలో కానీ మిమ్మల్ని ఎలా చూసేవారు? ఈ 7 years తర్వాత మిమ్మల్ని చూసే కోణం ఏమన్నా మారిందా? ఇప్పుడు రెస్పెక్ట్ వచ్చింది. ఇంకోటి అప్పుడు కూడా రెస్పెక్ట్ ఉంది, కాదు తక్కువ. టిక్టాక్లో 2 million ఫాలోవర్స్. టిక్టాక్ పోయాక నేను వచ్చిన. సో మెయిన్ ఏంటంటే మనం కష్టపడాలి, కష్టానికి ఫలితం కంపల్సరీ ఉంటుంది. ఎంతన్నా సరే నువ్వు కింద పడు, పైన పడు, కాళ్ళు పట్టుకో, ఏదైనా చేసుకో, గ్లో మాత్రం కంపల్సరీ కావాలా. ఆ గ్లో అయితే ఈరోజు నాకు వచ్చింది సక్సెస్ అన్నది. నాతో పాటు 10 మందిని చూసుకుంటున్నా చాలు. ఓకే, అంటే మీ ప్యాషన్ ఓన్లీ యాక్టింగా, ఇంకేదైనా చేయాలనుకొని ఉన్నారా? లేదు, ఓన్లీ అసలు యాక్టింగ్ ఫిల్మ్ మీద దిగి ఒక యూట్యూబర్ అయినా అట్లా. ఇప్పుడు కొంతమందికి అవకాశాలు చిన్న చిన్నగా ఇస్తూ ఈ వేలో కూడా దిగుతున్నా. ఓకే, ఇప్పుడు మీలాంటి యంగ్స్టర్స్కి కొత్త వేదికలు కూడా వస్తున్నాయి, లైక్ జబర్దస్త్ కానివ్వండి, లేకపోతే బిగ్ బాస్ కానివ్వండి. అంటే కొంతమంది ఇప్పుడు కమింగ్ స్టార్స్ని వాళ్ళని హైక్ చేయడం కోసం అంటే బిగ్ బాస్ వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళని తీసుకుంటున్నారు. సో మీకు దాని మీద ఉన్న ఒపీనియన్ ఏంటి? అసలు బిగ్ బాస్ మీలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుందా కాదా? ఇప్పుడు 9th సీజన్ కూడా రాబోతుంది అంటున్నారు. ఎలాంటి వాళ్ళు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? బిగ్ బాస్ అంటే అది ఒక కామెడీ షో లాంటిది. సో అంటే ఏమని అనుకున్నాం, నాగార్జున గారు చూడనే ఉండే గోస్ట్ ఏం కాదు, అదొక కామెడీ. మనం బిగ్ బాస్ ఇప్పుడు మన జబర్దస్త్ ఇవన్నీ ఎలా చూస్తున్నామో అది కూడా అంతే, ఎక్కడెక్కడో ఉంటాడు. లేదా ఒక వీడియో వైరల్ అవుతుంది, వీడియో వైరల్ అయినప్పుడు అతను తీసుకెళ్ళి పెడతారు. సపోజ్ అనుకోవచ్చు బరిలక్క అన్నారు, తర్వాత వంటలక్క, చాలామంది ఇంకా అట్లా వైరల్ అవ్వటం, తీసుకెళ్ళి పెట్టడం, టీవీల ముందు పెట్టడం. అలా చేసేది మనమే. మనం షేర్ కొట్టబట్టి, మనం లైక్ కొట్టబట్టి మనకి వెళ్తున్నాం. సో మనకే రెస్పెక్ట్ ఇవ్వకపోతే దట్స్ ఇట్. అట్లా ఉన్నారు జనాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా రైతుపేట గారిని తీసుకోవచ్చు, పల్లవి ప్రశాంత్ గారిని. చనిపోయిన రైతు కుటుంబాలకి డబ్బులు ఇస్తానన్నాడు. సో చాలామంది వాళ్ళ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే కనపడకుండా ఇచ్చాడు అని చెప్తున్నారు. సో దేవుడు తెలియాలి ఇచ్చాడో లేదో అన్నది. సో మాట మీద నిలబడాలి. ఎందుకంటే ఆ ఒక్క మాట మీద రైతులందరూ కదిలి, ఆ చూడని వాళ్ళు కూడా ఫోన్లు చూసి ఓటింగ్ వేశారు అతనికి. సో అలా కనిపించేటట్టు చేస్తే చూపించుకుంటున్నాడు, షో చేస్తున్నారు అని అంటారు కదా, అట్లా కదా మేడం. ఇప్పుడు మనిషి మాట చెప్పపోతే, సో ఆయన కనపడకుండా ఏమనివ్వండి, దొంగగా ఏమనివ్వండి, మనకు సంబంధం లేదు. సో అంతమంది, అన్ని లక్షల మంది చూసేటప్పుడు కెమెరాల ముందు చెప్పాడు కదా, నేను చనిపోయిన రైతు కుటుంబాలకి నా డబ్బులన్నీ ఇవ్వటం జరుగుతుందని. బయటకు వస్తే ఇలా అన్నాడు. ఏం చెప్తాం చెప్పండి? కనిపించేటట్టు చేస్తే తప్పేం లేదంటారు. ఆల్రెడీ అక్కడ మాట ఇచ్చినప్పుడు కనిపించేటట్టే ఇవ్వాలి మరి. సో ఇప్పుడు నార్మల్గా మూవీస్ అని మాత్రం కాకుండా చాలామంది సీరియల్స్ ద్వారా కూడా ప్రేక్షకులకు చాలా దగ్గర అవుతున్నారు. సో సీరియల్స్ అవకాశాలు వస్తే మీరు చేస్తారా? అంటే ఎట్లా ఉంటుంది మీ ఐడియా అంతా? సీరియల్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సీరియల్ అంటేనే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎందుకు అంటున్నానంటే ఈ మాట, మనం ఒక బాయ్ది నేనే ఉన్నా, ఎంత కష్టపడి 100 వీడియోలు చేయండి, అవి ఎంత కంటెంట్, మంచి కంటెంట్ తీసుకుని నువ్వు చేసినా సరే అవి వైరల్ అవ్వు. అంటే నువ్వు లైక్ కొట్టవు, ఏదో వస్తుందని సిప్ చేస్తావు. అది ఒక అమ్మాయి వచ్చి నార్మల్గా ఏం మాట్లాడదు, హాయ్ అందనుకోండి, వెళ్ళిపోతుంది అంతే, తెల్లారికి అది వైరల్ అవుతుంది.
ఆమె వచ్చి సీరియల్లో పడిద్ది, లేదా సినిమాల్లో పడిద్ది, లేదా వెబ్ సిరీస్లో పడిద్ది. వైష్ణవి కూడా అలా వచ్చిన హీరోయిన్నే, ఒక యూట్యూబర్గా చేసి చిన్న చిన్న వీడియోలు చేసుకొని వచ్చిన అమ్మాయి. అట్లా అంటే అమ్మాయికి ఇచ్చే అబ్బాయికి లేదు సోషల్ మీడియాలో ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఓకే, అంటే ఇప్పుడు మీ పర్సనల్ గురించి మాట్లాడాల్సి వస్తే అమ్మ వాళ్ళు మీ పేరెంట్స్ కానివ్వండి ఎవరైతే ఉన్నారో మీరు 7 years బ్యాక్ రాకముందు ప్రోత్సహించారా? అంటే ఓకే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నావు కదా వెళ్ళండి అన్నారా, లేకపోతే అటు చెప్పారా? ఎలా తీసుకున్నారు పేరెంట్స్ మీ డెసిషన్ని? ఫస్ట్ ఎవరు ఇండస్ట్రీ అంటే ఒప్పుకోరు కదా. సొంత ఊరు వదిలిపెట్టుకొని నువ్వు వెళ్తాం ఏంటి, ఇక్కడ ఏదో పని చేసుకో, ఆ షాప్లో చేసుకో, లేకపోతే అక్కడ ఏదో ఒకటి చెప్పారు. సో లేదు అక్కడికి వెళ్తే ఏదో ఒకటి వస్తుంది, నేను వీడియోలు చూశాను అని వచ్చాను. 1 year దాకా బాగానే ఉంది. ఆన్లైన్లో మాట్లాడుతాం, నేను తెచ్చిన డబ్బులు అయిపోవటం అంతా చాలామందిని నమ్మాయి. ఇక్కడ వాస్తవంగా చెప్పండి, గణపతి కాంప్లెక్స్ అనే కాదు, హైదరాబాద్ సరౌండ్లో చాలామందిని నమ్మి మోసపోయాను నేను. ఇప్పుడు కూడా మోసపోయే వాళ్ళు ఉన్నారు కూడా. ఈ వీడియో కంపల్సరీ చూడండి. మీరు పల్లెటూరు నుంచి వచ్చి ఎవరైనా సరే సినిమా కార్డు ఇప్పిస్తాను, అవకాశం ఇప్పిస్తాను, మీకు సీరియల్లో అవకాశం ఇప్పిస్తాను, ఇన్ని డబ్బులు కట్టండి అంటే ఎవడు నా కొడుకు తీసుకోడండి ముందు డబ్బులు. ముందే చెప్తున్నా, బరాబర్ చెప్తున్నా కెమెరా ముందు, నా కొడుకు ముందు డబ్బులు తీసుకోడు. మీకు షూట్ ఉంటేనే అయిపోయాక వాళ్ళు డబ్బులు ఇస్తారు. ముందు కార్డుకైనా సరే మీకు యాక్టింగ్ బాగా చేసి దాంట్లో మంచి పేరు తెచ్చుకుంటే వాళ్ళే కార్డు అప్లై అవుతుంది. అవన్నీ ఫేకు, నమ్మమాకండి. సో చాలామంది బాధ వేసిద్ది మేడం, ఎక్కడెక్కడ నుంచి వస్తారు నిజంగా, చిన్న చిన్న పిల్లలు కూడా వేసుకొని వస్తారు. ఇందాకే చూసాను అక్కడ, అసలు నిజం కళ్ళం నీళ్ళు వచ్చేస్తుంది తెలుసా అలాంటివి చూసినప్పుడు. నాకైతే ఒకసారి వెనక్కి వెళ్ళిపోతాం అన్నమాట, అరే నేను కూడా ఇలాగే ఉన్నా కదరా అని. సో అట్లా చాలామంది ఉన్నారు. మీ ఎర్నింగ్స్ అన్ని యూట్యూబ్ నుంచేనా అండి, ఇంకేమైనా వర్క్ చేస్తున్నారు? అండ్ ఫేస్బుక్ నుంచి వస్తాయి, చిన్న చిన్న ప్రమోషన్లు వస్తూ ఉంటాయి. అంటే ఇంకేం వర్క్ లేదు, దీని మీద ఫుల్ ఇదే. ఓకే, దీనివల్ల రేపటి రోజు గురించి ఆలోచిస్తే ఏమనిపిస్తుంది? నాకు అవకాశాలు వస్తాయి, నన్ను నేను ఇంకా ప్రూవ్ చేసుకోగలను అని అనిపిస్తుంది? ఆర్ఎల్స్ మీరు మిమ్మల్ని నమ్ముకొనే మీకు తోచిందే మీరు చేసుకుంటూ వెళ్తారా? ఎలా? ఎవరైనా సరే ఒకళ్ళు అవకాశం ఇద్దామని ఎప్పుడు మీరు ఆలోచించమాకండి. మీ చేతిలో ఫోన్లో డేటా ఉందా, కెమెరా నీట్గా ఉందా, మీ వాయిస్ పర్ఫెక్ట్గా ఉందా, మీరు మాట్లాడగలరా, బరాబర్ కెమెరా ఆన్ చేసి వీడియోలు చేయి, నువ్వే సక్సెస్ అవుతావు. ఒక రోజులో కాదు 100 వీడియోలు చేయి, 100 వీడియోలో ఒక్క వీడియో అయినా ఎప్పటికైనా వైరల్ అవుతుంది 100%. ఇదే అని చెప్తాను. ఓకే, ఇప్పుడు మీరు ఖచ్చితంగా మూవీలో యాక్ట్ చేశాను అన్నారు కాబట్టి ఎప్పుడు రాబోతుందండి ప్రేక్షకుల ముందుకి? 6 నెలల్లో వస్తుంది మేడం. ఇంకో 6 months టైం పడుతుంది. న్యూ టీమా లేకపోతే ఆల్రెడీ వెల్ విస్ట్? వెల్వెస్ట్ కూడా చాలామంది ఉన్నారు, జబర్దస్త్ చాలామంది ఉన్నారు, ఉప్పల బాలు గారు చాలామంది ఉన్నారు. సో చాలా బాగుంటుంది స్టోరీ. సో చూసాం కదండి, జనరల్గా తనని తాను నమ్ముకొని ఊరిని వదిలేసి ఇక్కడికి వచ్చి 7 yearsగా రన్ చేస్తూనే ఉన్నారు. అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ రావు, అలా అని మనం కూడా అవకాశాల కోసం వెళ్ళి అడుక్కోకూడదు. మనకున్న టాలెంట్ ఏదైతే ఉందో అది ప్రూవ్ చేసుకోవాలని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. 9 యూట్యూబ్ ఛానల్స్కి ఆయన ఓనర్ అయ్యారు. ఇంకో 10 మందికి కూడా అవకాశాలు ఇస్తున్నారంటే హీ సచ్ ఏ ట్రూ పర్సన్ అండ్ ఆల్సో కైండ్ హార్టెడ్ పర్సన్ అని చెప్పొచ్చు. ఆయనకు మరిన్ని అవకాశాలు రావాలని పొలిటికోస్ టీమ్ కూడా మనసారా కోరుకుంటుంది. సో ఇది ఇప్పటి వరకు అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్తో కీర్తన, పొలిటికోస్, రిపోర్టింగ్ ఫ్రమ్ కృష్ణానగర్.